కాశ్మీర్లో నిరాశాజనకమైనటువంటి పోలింగ్ జరిగింది అని పత్రికలు రాసుకొచ్చినాయి. 56% పోలింగ్ అని. నా దృష్టిలో కాశ్మీర్ చాలా బెటర్ అంట. 2014తో పోలిస్తే తగ్గింది అన్నదే రాసుకొచ్చారు. కానీ అసలు ఆస్పెక్ట్ ఏంటంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370(35) రద్దు తర్వాత 56% మంది 100కి 56 మంది ఓట్లు వేశారు. ఇది మనం పాజిటివ్గా థింక్ చేస్తే. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం ఉంది. అదేంటయ్యా అంటే ఇవాళ కాశ్మీర్ లాంటి చోట్లన పాకిస్తాన్ అసలు బహిష్కరించే ఎత్తుగడలు వేస్తున్నా కూడా ప్రజలు ఓట్లేయడానికి వస్తున్నారు. అంటే అక్కడ ప్రజల్లో ఇంకా 44% మందికి ఆ బుద్ధి ఉంది, పాకిస్తాన్ బుద్ధి లేకపోతే భారతదేశంలో కాదని. 56% మంది పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అని సంతోషపడాలి. ఒకప్పటితో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చిందని. మరొక వైపున దేశంలో ఇప్పుడు వాళ్ళ 56తో పోల్చుకుంటే మన ఢిల్లీ, మన హైదరాబాదు, మన బెంగళూరు వీటిట్లో వచ్చిన పోలింగ్ వాటితో పోల్చుకుంటే బెటరే కదా. వాళ్ళే బెటర్ కాశ్మీర్ వాళ్ళు. కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తే కాశ్మీర్ బెటర్ అనుకోవాలి.